నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు. అన్న తమ్ముళ్లకు రాఖీ కట్టి నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనం దేశానికి రక్ష అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రజలు. నిజామాబాద్ నగరంలో దంచికొట్టిన భారీ వర్షం. వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు. ఆందోళనలో ప్రయాణికులు. చాకచక్యంగా వ్యవహరించిన ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ, పోలీసులు. పిల్లలలో దేశభక్తిని, సోదర భావాన్ని నింపే సాంప్రదాయ పండుగ రక్షాబంధన్. నగరంలోని తన నివాసంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టిన సోదరి మణులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి. నిజామాబాద్ అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులకు ఆదేశం. నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ముగిసిన ఫుట్బాల్ టోర్నీ. హాజరై విజేతలకు బహుమతులు అందజేసిన జిల్లా జడ్జి సునీత కుంచాల. ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కేశవేణు జన్మదిన వేడుకలు. పెద్ద ఎత్తున మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు, కుర్మ సంఘం కులస్తులు, అభిమానులు. నగరంలో పలు సేవా కార్యక్రమాలు. పలువురు ప్రజాప్రతినిధులకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన బ్రహ్మకుమారీలు. న్యాయవాదులపై దాడులు ఆందోళనకరం. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు. తిరుమల తిరుపతి ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న ఎంపీ ధర్మపురి అరవింద్. రాఖీ పౌర్ణమి సందర్భంగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి రాఖీ కట్టిన మోర్తాడ్ నాయకులు, ప్రజాప్రతినిధులు. నిజామాబాద్ నగరంలో సోమవారం మధ్యాహ్నం కుండపోత వాన కురవడంతో రైల్వే కమాన్, కోర్టు చౌరస్తా, హైదరాబాద్ రోడ్డు, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో రహదారులు, చెరువులను తలపించాయి. వాహన రాకపోకలకు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నిజామాబాద్ నగరంలో సోమవారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. నగరంలోని రైల్వే కమాన్ వద్ద రహదారి చెరువును తలపించింది. ఒక బస్సు నీట మునిగింది. ద్విచక్ర వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరికొందరు వర్షంలో రావడంతో వాహనాలు నీట మునిగి చెడిపోయాయి. నగరంలోని కోర్టు చౌరస్తా, రైల్వే స్టేషన్, బస్టాండ్, హైదరాబాద్ రోడ్డు, వినాయక్ నగర్, గౌతమ్ నగర్, కంటేశ్వర్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం గంటన్నర పాటు వర్షం దంచుకొట్టడంతో నగరమంతా అతలాకుతలమైంది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను మళ్లించేందుకు విస్తృత చర్యలు చేపట్టారు. సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేక రహదారులన్నీ చెరువులను తలపించాయని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రహదారులపై వర్షం నీరును నిల్వకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నగరంలోని సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం దంచుకొట్టడంతో రైల్వే కమాన్ వద్ద భారీగా నీరు నిలిచిపోయాయి. ఓ బస్సు వర్షంలో నీటిలో మునిగిపోగా సిఐ వెంకటనారాయణ, పోలీసులు చాకచక్యంగా వాహనాలను సురక్షితంగా రోడ్డుకు చేర్చారు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ వర్షం దంచుకొట్టింది. అత్యధికంగా నిజామాబాద్లో 8.7 సెంటీమీటర్ల వాన కురిసింది. నగరంలోని రైల్వే కమాన్ వద్ద వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సహాయంతో పోలీసులు వారిని సురక్షితంగా కాపాడారు. ఇక సిఐ వెంకటనారాయణ చాకచక్యంగా వ్యవహరించి ఎలాంటి హాని జరగకుండా ప్రజలను సురక్షితంగా తరలించారు. బస్సును స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేర్చారు. బైన్సాలో 7.4 సెంటీమీటర్లు, జగిత్యాలలో 6.4 సెంటీమీటర్లు వర్షం కురిసింది. హైదరాబాదులో గంటపాటు కురిసిన కుండపోత వర్షానికి రోడ్లు, నదులను తలపించాయి.
నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష, మనమిద్దరం ఈ దేశానికి రక్ష అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా నగరంలోని ఓం శాంతి బ్రహ్మకుమారి ఆర్గనైజేషన్ తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగులు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో లేని పండుగ కేవలం మన భారతదేశంలో సోదర భావానికి ప్రతీకగా దేశమంతటా జరుపుకునే పండుగ రాఖీ అని, ఇది అనాది కాలంగా వస్తుందని, భారతదేశానికి ఒక గొప్ప చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగి ఉందని, భారతీయులంతా నా సోదరీమణులంటూ పరాయి స్త్రీని కూడా అక్కగా చెల్లిగా చూసే గొప్ప సంస్కృతి మన దేశంలోనే ఉందని, అలాంటి సంస్కృతిని సోదర భావాన్ని పెంపొందించే పండుగే రాఖీ అని అన్నారు. ఈ రాఖీ అనేది అన్న చెల్లికి, అక్క తమ్మునికి రక్షగా ఉంటూ మనమంతా ఈ దేశానికి, భారతమాతకు రక్షగా ఉండాలని సూచించారు. చిన్నప్పటి నుండే పిల్లల్లో సోదర భావాన్ని, దేశభక్తిని నింపే ఇలాంటి సాంప్రదాయ పండుగల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వనజ, సుజాత, ఓం శాంతి తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘం వారు, అన్నపూర్ణ, అనుష, రజని, ప్రశాంతి, సరస్వతి, సుకన్య, అఖిల ఉద్యోగుల సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. రాఖీ పండుగ శుభ సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు, K6 యాజమాన్యానికి, సిబ్బందికి రాఖీ పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ రాఖీ పండుగ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు మధ్యన నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనమందరము దేశానికి రక్ష అనే సాంకేతంతో, ఒక కాన్సెప్ట్ తోటి ఈ రాఖీ పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరొకసారి ఈ రాఖీ పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. శ్రావణ సోమవారం సందర్భంగా బోధన్ పట్టణంలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. బోధన్ పట్టణంలో శ్రావణ మాస సందర్భంగా సోమవారం పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రాంతకాలం నుండి స్వామివారికి మహన్యాస, లఘున్యాస, రుద్రాభిషేకం, మహాభిషేకం, అర్చన కార్యక్రమాలను, మంగళ హారతులు, గోపూజ నిర్వహించారు. మధ్యాహ్నం అన్నపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ తెలిపారు. అనంతరం భక్తుల కొరకు మహా అన్నప్రసాద వితరణ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో జరగనుందని ఆలయ చైర్మన్ హరికాంత్ చారి తెలిపారు. సాయంత్రం స్వామివారి పల్లకి సేవ ఉంటుందని, శ్రావణ మాసం సోమవారం పౌర్ణమి సందర్భంగా ఇది చాలా విశేషమైన రోజని, సాయంత్రం ప్రదోష కాలంలో దీపారాధన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్, ఆలయ కమిటీ చైర్మన్ హరికాంత్ చారి మాట్లాడుతూ ఇట్టి సందర్భంగా కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితర ప్రముఖులు పాల్గొన్నారు. నుంచే సాయంత్రం వరకు ఎప్పుడైనా చేసుకోవాల్సిందిగా మా యొక్క ప్రార్థన. అలాగే స్వామివారి సన్నిధానంలో అందరూ కూడా నిత్యము అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మా యొక్క మనవి. మా మీడియా మిత్రుల ద్వారా అందరికి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా స్వామివారి సన్నిధానంలో అందరూ కూడా భక్తులు వచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. నిజామాబాద్లో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 20 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో పాటు డిఆర్డీఓ సాయగౌడ్, అదనపు ఎస్పీ బస్వారెడ్డిలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై పోలీసులు భౌతిక దాడులు పెరిగిపోవడం పట్ల నిరసన తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం రోజు నిజామాబాద్ బార్ అసోసియేషన్ బార్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ అధ్యక్షతన సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ సమావేశం హాల్లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో న్యాయవాదులు పాల్గొన్నారు. కొందరు పోలీసులు దుశ్చర్యాలకు మూలంగా పోలీస్ వ్యవస్థ అపఖ్యాతి పాలవుతుందని తెలిపినట్లు బార్ అధ్యక్షుడు జగన్మోహన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూకట్పల్లి బార్ అసోసియేషన్ సభ్యుడు సంతోష్ ను అకారణంగా తెల్లవారుజాము నుండి ఇంటి నుండి తీసుకెళ్లిన తీరు సభ్య సమాజానికి తలవంపు తెచ్చిందన్నారు. చట్ట ప్రకారం విధులు నిర్వహించాల్సిన పోలీసులు చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడడం క్షమించరాని క్రిమినల్ చర్యలని పేర్కొన్నారు. బోర్బండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జమాల్ను ఉద్యోగం నుండి తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై పోలీస్ దాడులపై సమగ్ర విచారణ జరిపించాలని జగన్ అన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం త్వరితగతిన రూపొందించి అమలు చేయాలని కోరారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ సేవలు నిలిపివేతకు
నిర్ణయం తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల దాడులపై స్పందించి సంబంధిత పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అనంతరం జిల్లా కోర్టు ప్రధాన ద్వారం ముందు న్యాయవాదులు నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎం రాజేందర్ రెడ్డి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంతరావు, కోశాధికారి లైబ్రరీ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, న్యాయవాదులు మాణిక్ రాజు, రవీందర్, భిక్షపతి, బిట్ల రవి, ఆశా నారాయణ, విశ్వక్, బాన్చందర్, రాజ్, గోవర్ధన్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనగామ, సిద్దిపేట, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో న్యాయవాదులపై దాడులు చేయడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే న్యాయవాదులకు రక్షణ కల్పించాలా, న్యాయవాదులకు ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని కూడా తక్షణమే తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే న్యాయవాదులను ఇవాళ విధి నిర్వహణలో బాధ్యతగా ఇవాళ పనిచేస్తున్న న్యాయవాదులను ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటివరకు హైదరాబాద్ బోర్గొండ ఎస్ఐ దాడి చేసి 2 రోజులు గడిచినప్పటికీ ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బోధన్ పట్టణంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి పోలీసుల తీరు నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. నిన్న కూకట్పల్లి కోర్టు న్యాయవాది సంతోష్ పై పోలీసులు ఒక కేసులో చేయి చేసుకుని దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్ర బార్ అసోసియేషన్ ఆదేశాల మేరకు బోధన్లో న్యాయవాదులు ధర్నా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల న్యాయవాదులపై పోలీసులు దురుసుగా ప్రవర్తన మానుకోవాలని, నిన్న సంతోష్ దాడికి పాల్పడ్డ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈయన కూడా సంబంధం ఉందని చెప్పేసి తీసుకెళ్లి ఆయన మీద లాక్కెళ్ళడము, ఇది ఒక న్యాయవాదిని తెలిసి కూడా చేయడము తప్పు. కాబట్టి న్యాయవాదుల మీద అంటే ఇక్కడని కాదు, మొన్న జనగాంలో జరిగింది, కొత్తగూడెంలో జరిగింది, మొన్న కామారెడ్డిలో జరిగింది, అంటే ఇలా అనేక చోట్ల న్యాయవాదులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటు పోలీసులు కానివ్వండి లేదా ప్రైవేట్ వ్యక్తులు కానివ్వండి ఏదో రకంగా న్యాయవాదులపై దాడులు చేస్తూ ఉన్నారు. ఇది చట్ట విరుద్ధము. న్యాయవాదులపై దాడి జరిగినప్పుడు పోలీసులు కూడా ఆ ప్రైవేట్ వ్యక్తులు. రాఖీ పౌర్ణమి సందర్భంగా బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో సోదరి దొడ్ల సత్యావతి రాఖీ కట్టి పాదాభివందనం చేసి ఆశీర్వాదం పొందారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో పోచారం శ్రీనివాసరెడ్డికి సోదరి దొడ్ల సత్యావతి రాఖీ కట్టి పాదాభివందనం చేసి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్క, తమ్ముడు, అన్న, చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఆడబిడ్డలు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ఓబీసీ అధ్యక్షుడు మాసొల్ల నాగరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం కేశవేణు పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సేవాదల్ జిల్లా అధ్యక్షుడు సంతోష్, నాయకులు బుజ్జి, రబీన్ సింగ్, సయాజిల్లాల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నగరంలోని తిలక్ గార్డెన్లో కేశవేణు అభిమానులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఉమ్మడి మోర్తాడ్ మండల మాజీ జెడ్పీటీసీ ఎనిగందల అమితా పూర్ణానందం రక్షాబంధన్ పండుగ సందర్భంగా రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ అమితా పూర్ణానందం మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాల్లో మోర్తాడ్, ఏరుగట్ల మండలాల అభివృద్ధి కొరకు నిధులను మంజూరు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా మండల అభివృద్ధి కొరకు ఎమ్మెల్యేగా మీ వంతు సహకారం ఉండాలని ఎమ్మెల్యేని కోరారు. రుద్రూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం దశలో ఉన్నప్పుడే కొంతమంది ప్రజలు ఏకంగా మకాం వేసేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్సీ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కబ్జాకు కొంతమంది పాల్పడ్డారు. తమ బాధలు రాజకీయ నాయకులకు, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విసుగు చెందిన కొంతమంది నిరుపేద ప్రజలు స్వతహాగా డబుల్ బెడ్రూమ్లో తమ వస్తువులతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లిపోయారు. గత ప్రభుత్వంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లు ప్రభుత్వం మారడంతో మధ్యలోనే ఆగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పేదవారికి డబుల్ బెడ్రూమ్లు అందజేయడం లేదని జేఎన్సీ కాలనీ వాసులు మండిపడుతున్నారు. విసుగు చెందిన పేద ప్రజలు దాదాపు 100 ఇళ్లలోకి వెళ్లిపోయారు. నాయకులు ఇచ్చేది ఎప్పుడో, మేము తీసుకునేది ఎప్పుడో అనే విధంగా పరిస్థితి ఉందని, అందుకే తామే స్వతహాగా వచ్చి ఇళ్లలోకి వెళ్లిపోయామని జేఎన్సీ కాలనీ వాసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న నిరుపేద ప్రజలు డబుల్ బెడ్రూమ్ల వద్దకు చేరుకునడంతో అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు, సంబంధిత శాఖ అధికారులు ఇరువురిని సంధాయించారు.
ప్రస్తుతం ఇళ్లలోకి చేరిపోయిన వారిని తొలగించి నిర్మాణం పూర్తి కాగానే అసలైన లబ్ధిదారులకు ఎంపిక చేసి అందజేస్తామని అనడంతో సమస్య సద్దుమణిగింది. అధికారులు ఇప్పటికైనా మధ్యలోని ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులను పూర్తి చేసి అందించాలని గ్రామస్తులు కోరారు. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ అందుతుందని వేల్పూర్ కిసాన్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆదేశాలతో కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ టక్కూరి గంగాధర్ ఆధ్వర్యంలో వ్యవసాయ విస్తరణ అధికారి వినయ్ పటేల్ 2 లక్షల లోపు రుణమాఫీ గురించి రైతులకు వివరించారు. ఈ సందర్భంగా విస్తరణ అధికారి వినయ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ అమలవుతుందని తెలిపారు. ఏవైనా పొరపాట్లు ఉన్నా రైతుల పేర్లు లిస్టులో రాలేవని, వారికి కూడా రుణమాఫీ వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రుణమాఫీ లిస్టులో పేరు రాని వారు సంబంధిత ఆధార్ కార్డు పొరపాటున సరిగ్గా నమోదు కాకుంటే వాటిని సరిచేసి పంపిస్తామని, మరే విధంగా తప్పులు దొరికినా వాటిని సరిచేసి రుణమాఫీ వర్తింపే విధంగా చేస్తామని తెలిపారు. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి రుణమాఫీ వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి వినయ్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ టక్కూరి గంగాధర్, న్యాలం రమేష్, జల్ల భూమన్న, సిద్దుల నవీన్, గంగాధర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని బ్యాంకుల్లో కూడా సాంకేతిక సమస్యల కారణంగా కొంతమందికి రుణమాఫీ జరగలేదు. కావున రైతు సోదరులు ఎవరు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానికి. దానికి మేము అధికారులను కూడా పూర్తిగా సహకరించడం జరుగుతుంది. ప్రతి ఇంటికి అదేవిధంగా చాలామందికి రేషన్ కార్డులు లేకపోవడం ద్వారా ఆ కుటుంబ సభ్యుల కుటుంబం ప్రామాణికంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కుటుంబ సభ్యుల నిర్ధారణ అనేది జరగలేకపోవడం ద్వారా కాలేదు. వాళ్ళకు కూడా స్వయంగా అధికారులు ఇంటికి వచ్చి వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని ఎవరెవరు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బ్రహ్మకుమారిలు పలువురు ప్రజాప్రతినిధులకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. బ్రహ్మకుమారిలు పలువురు ప్రజాప్రతినిధులకు రక్షాబంధన్ సందర్భంగా రాఖీలు కట్టి తమ అనుబంధ అనురాగాన్ని చాటుకున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకు తన నివాసంలో రాఖీ కట్టి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కామారెడ్డిలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు షబ్బీర్ ఆలీకి రాఖీ కట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కుటుంబ సభ్యులతో మిత్రులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కుటుంబ సభ్యులు, మిత్రుడు పల్లె గంగారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు తీర్చుకున్నారు. ఆంధ్రలో నూతన గవర్నమెంట్ ఫామ్ అయింది. అందరికీ శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు భారతీయులందరికీ, హిందువులందరికీ. దేవుని ఒకటే ప్రార్థించిన, మన చుట్టుపక్కల దేశాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో, తిరుమల తిరుపతి నుంచి అమెరికాలోని టెక్సస్ దాకా హిందువులందరికీ జ్ఞానోదయం కలిగించి ఐక్యంగా ఉండి భారతావనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆ భగవంతుని కూడా ఆ విధంగా. నిజామాబాద్ నగరంలోని సిఎస్ఐ చర్చ్ వద్ద రహదారిలో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, సిఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్లో గల మీసేవ చౌరస్తా వద్ద సిపి కల్మేశ్వర్, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ దాదాపు 13 2 వీలర్స్లకు చలానా వేసినట్లు తెలిపారు. మద్యం తాగి వాహనం నడపకూడదన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, 4 వీలర్ వ్యక్తులు సీట్ బెల్ట్ ధరించాలని సిఐ వెంకటనారాయణ సూచించారు. నగరంలోని కంటేశ్వర్ ఇస్కాన్ ఆలయంలో సిద్ధి బలరాం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక భజనలు, కీర్తనలు భక్తులను ఆకర్షించాయి. నగరంలోని కంటేశ్వర్ ఇస్కాన్ ఆలయంలో సిద్ధి బలరాం పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు, భజనలు, కీర్తనలు నిర్వహించారు. పెద్ద ఎత్తున హరే రామ హరే కృష్ణ అంటూ భక్తులు హాజరయ్యారు. రక్షాబంధన అనే మహత్వమైన ఉత్సవం బలరాం జయంతి. సో ఈరోజు మనము అంతర్జాతీయ కృష్ణ చైతన్యంగా తీసుకోవాలి. బలరాం జయంతి, రక్షాబంధన
కాంగ్రెస్ నాయకుడు కేశవేణు జన్మదిన సందర్భంగా కుర్మ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి కేక్ కట్ చేసి కేశవేణుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్లో గల తన నివాసంలో కేశవేణు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అర్సపల్లి కుర్మ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కేశవేణును కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం నాయకులు చేగంటి గంగాధర్, లక్ష్మణ్ తిరుపతి, చేగంటి చిన్న గంగాధర్, నవీన్, సురేష్ పాల్గొన్నారు. అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మా నిజామాబాద్ జిల్లా కుర్మ కమిటీ తరపున అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అన్నగారు మంచి పదవిలో ఉంటూ అందరికీ అన్యూన్యంగా ఉంటూ వారు సేవలు అందించడం అనేది జరుగుతూ ఉంది. మరి వారి సేవలు మునుముందు కూడా అందించాలని మరి మంచి రానున్న రోజుల్లో స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డాక్టర్ కవితారెడ్డి సౌజన్యంతో నిర్వహిస్తున్న 10 మహిళా రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నీ ముగిసింది. 4వ రోజైన సోమవారం ఏఆర్ఏసీపీ నాగయ్య సీనియర్ క్రీడాకారుడు జావిద్ కార్యక్రమానికి హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. పోటీల్లో జిల్లా జట్టు సెమీస్కు వెళ్లినట్టు జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు మీర్ ఫారూక్, మహమ్మద్ జావేద్ తెలిపారు. జిల్లా జట్టుకు కోచ్గా భక్తపాల్, మేనేజర్గా మహమ్మద్ అజ్మత్ ఖాన్, అసిస్టెంట్ కోచ్గా గొడ్డపాటి నాగరాజు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ గిరి, సంయుక్త కార్యదర్శి అన్వార్, సురేష్, నరేష్, ఇతర జిల్లాల కార్యదర్శులు వినోద్, ఆదర్శ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టుపై నిజామాబాద్, వనపర్తి జట్టుపై మేదక్, మహబూబ్నగర్ జట్టుపై రంగారెడ్డి, కరీంనగర్ జట్టుపై నల్గొండ జట్టుపై ఖమ్మం, కరీంనగర్ జట్టుపై రంగారెడ్డి జట్లు గెలుపొందాయి. సెమీఫైనల్కు నిజామాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ జట్లు చేరాయి. మొదటి సెమీఫైనల్లో మెదక్, నల్గొండ జట్లు తలపడగా రెండో సెమీఫైనల్లో నిజామాబాద్, ఖమ్మం జట్లు తలపడ్డాయి. నిజామాబాద్ జిల్లా విజయం సాధించి విజేతలను జిల్లా జడ్జి సునీత కుంచాల బహుమతులను ప్రదానం చేశారు. డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ స్పెషల్ థ్యాంక్స్ టు కవిత మేడం. ఈ ఉమెన్స్ టోర్నమెంట్ చేయడంలో తన ముందుకొచ్చి గవర్నమెంట్ సహకారం లేకపోయినా ప్రతి ఇయర్ మేము ఇంటర్ డిస్ట్రిక్ట్స్ అన్ని చేస్తున్నాం. సో ఉమెన్స్ ఈరోజు పవర్ ఉంది. ఈవెన్ ఇండియన్ టీంలో కూడా మన సౌమ్య ఆడుతుంది. అట్లనే ఐడబ్ల్యూఎల్లో కూడా 8 మెంబర్స్ ఆడుతున్నారు. సో బాయ్స్ కన్నా ఉమెన్సే బాగా ఆడుతున్నారు. గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లోని వసతి గృహాలను మండల ప్రత్యేక అధికారులు తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ శాంగ్వన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను సందర్శించి వసతి గృహాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. పిచ్చి మొక్కలు లేకుండా చూడాలన్నారు. మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందే విధంగా చూడాలని తెలిపారు. ప్రజావానికి వచ్చిన ఫిర్యాదులను శాఖల వారీగా అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయిస్తామని పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చిన పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్డీఏ సురేందర్, డిపిఓ శ్రీనివాస్, సిపిఓ రాజారాం, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, ఏవో మసూర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని రైల్వే క్వార్టర్స్లో గల సంతోషిమాత ఆలయంలో సోమవారం సంతోషిమాత జన్మదిన వేడుకలు భక్తులతో నిర్వహించారు. నగరంలోని రైల్వే క్వార్టర్స్లో గల సంతోషిమాత ఆలయంలో శ్రావణ సోమవారం రాఖీ పౌర్ణమి సంతోషిమాత జన్మదిన సందర్భంగా ఆలయ అర్చకులు కుంకుమార్చన, అభిషేకం, పల్లకి సేవ తదితర పూజలు వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ నారాయణ గోవింద్ త్రిపాఠి, ఆలయ నిర్వాహక కమిటీ చైర్మన్ గోపాల్ అగర్వాల్ మాట్లాడుతూ నేడు సంతోషిమాత జన్మదిన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించామన్నారు. ఈ ఆలయంలో మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరడం వల్ల భక్తుల తాకిడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్, రామ్కియాని, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అమ్మవారి పుట్టినరోజు సంతోషిమాత మన నిజామాబాద్ ఇందూర్ నగరంలో ఉన్నటువంటి స్టేషన్ పక్కన రైల్వే సంతోషిమాత గుడి దాదాపు ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంది. ఈరోజు కూడా చాలా వైభవంగా, ఆనందంగా భక్తులందరితో సహా కలిసి ఈ వేడుకలు మేము చేశాము. ఈరోజు పుట్టినరోజు అమ్మవారిది. అభిషేకము మరియు హోమము మరియు పల్లకి సేవ చేసి శోభాయాత్ర తీశాము.
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో జరిగిన దొంగతనం కేసులో ఓ నిందితుడిని అరెస్టు చేశామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో దొంగతనం కేసులో నిందితుడు అరెస్ట్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం నందిగావ్కు చెందిన సాయి కుమార్ అరెస్టు. 14,200 నగదు స్వాధీనం, రిమాండ్కు తరలించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్ ఢిల్లీవాలా స్వీట్ హోంపై కేసు నమోదు చేసినట్లు 1వ టౌన్ ఎస్హెచ్ఓ విజయబాబు తెలిపారు. తమను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ కారణంగా దుకాణాన్ని మూసివేసినట్లు ఆదివారం రాత్రి స్వీట్ హోం నిర్వాహకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇందులో తమ తప్పేమీ లేదని, స్వీట్ హోం ఎదుట రోడ్డుపై వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు సిబ్బంది అక్కడికి వెళ్లారని పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. కాగా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు స్వీట్ హోం నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. బోధన్ మండలంలోని ఆచన్పల్లి సూపర్ మార్కెట్లో జరిగిన దొంగతనంలో 15 లక్షల రూపాయలు దుండగులు అపహరించుకుపోయారు. బోధన్ ఆచన్పల్లి సూపర్ మార్కెట్లో రాత్రి దొంగలు పైన రేకులు పీఓపీ కట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు కౌంటర్లో ఉన్న 15 లక్షలు అపహరించినట్లు యజమాని సుధీర్ వెల్లడించారు. వరుస బ్యాంకు సెలవులతో షాప్లో డబ్బులు కూడబెట్టినట్లు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ సీఐ వీరయ్య సూపర్ మార్కెట్ మొత్తం పరిశీలిస్తున్నారు. రేకులు లిఫ్ట్ చేసి కట్ చేసేందుకు వర్షంగా 4-5 రోజుల నుంచి బ్యాంకులు బంద్ ఉండడంతో ఏర్గట్ల మండలంలోని తడపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్ర శ్రీ రామాలయం వద్ద రాఖీ పౌర్ణమి శ్రావణ నక్షత్ర సోమవారం సందర్భంగా భక్తులు విశేష పూజలు నిర్వహించారని దేవాలయ అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి తెలిపారు. ఏర్గట్ల మండలంలోని తడపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద రాఖీ పౌర్ణమి శ్రావణ నక్షత్రం సోమవారం సందర్భంగా భక్తులు విశేష పూజలు నిర్వహించారని దేవాలయం అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ నేడు శ్రావణ మాసం సోమవారం రాఖీ పౌర్ణమి విశేషమైన పర్వదినమని అన్నారు. సోదర సోదరీమణులు రక్షాబంధన్ నాడు రాఖీలను కట్టుకుని రాఖీ పండుగ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రాఖీ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి అని కూడా పేరు ఉందన్నారు. రాఖీ పౌర్ణమి విశిష్టతను ఆయన భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రక్షాబంధన కట్టుకుంటారు. ఈ రక్షాబంధన ఏంటంటే ఒకరికి ఒకరు రక్ష. అన్న చెల్లెలి కడితే చెల్లెల్ని ఎల్లకాలం కాపాడే బాధ్యత అన్న మీద ఉంటుంది. అలాగే అక్క కానీ చెల్లె కానీ తమ్ముడు కానీ ఎవరే కానీ రక్త సంబంధము అంటే తోబుట్టువుల రక్త సంబంధము చిరస్థాయిగా నిలిచిపోతుంది. కావున రక్షాబంధన సంవత్సరము ఈ రాఖీ పౌర్ణమిప్పుడు జంధ్యాల పౌర్ణమి కూడా అంటారు. జంధ్యాల పౌర్ణమి అంటే ఈ రాఖీ పౌర్ణమి చొప్పున జంధ్యాల పౌర్ణమిలో జంధ్యాల యజ్ఞపవిత్రం మార్చుకుంటారు ఈరోజు. కావున భక్తులందరూ ప్రతి ఒక్కరు రాఖీ పౌర్ణమిని ఆనందంగా ఇప్పుడు కాదు. ఈ రాఖీ పౌర్ణమి తరతరాల నుంచి వస్తుంది. పురాణ గాథలోకి వెళ్తుంటే ద్రౌపదీదేవి కూడా శ్రీకృష్ణ పరమాత్మకి రాఖీ కట్టింది. ఏం రాఖీ కట్టిందంటే ఆ స్వామివారికి ఒక పండు తింటుంటే చేతికి రక్ష కట్టింది. ఆ తన చీర దింపి ఆ చీర కడితే ఆ బంధంతో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అమ్మ రక్తాన్ని బయటకు వెళ్ళకుండా కాపాడు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో రక్షాబంధన్ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో రక్షాబంధన్ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది రక్షాబంధన్ పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పారు. సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ పండుగ నిలుస్తుందని చెప్పారు. ప్రజలంతా ఆనందంగా రక్షాబంధన్ పండుగను జరుపుకోవాలని తాము కోరుకుంటున్నామన్నారు. మోర్తాడ్ మండలంలో ఆయా గ్రామంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. సాలూరులో బుద్ధి రాజేశ్వర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో విగ్రహ నిర్మాణానికి రాజేశ్వర్ కూతురు అల్లుడు భూమి పూజ నిర్వహించారు. సాలూరు మండల కేంద్రంలోని బైపాస్ రహదారి సమీపంలో కీర్తిశేషులు సాలూరా గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, మాజీ రైతు సమన్వయ సమితి, తెలంగాణ ఉద్యమకారుడు బుద్ధి రాజేశ్వర్ విగ్రహ ప్రతిష్టాపనకు సోమవారం భూమి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాఖీ పండుగ రోజున నిర్వహించే భూమి పూజ కార్యక్రమంలో ప్రజల సమక్షంలో నిర్వహించడం జరిగింది. బోధన్ ఉమ్మడి మండలాల నుండి ఆయన అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై భూమి పూజను విజయవంతం చేశారు. రాజేశ్వరి కుటుంబ సభ్యులు తమ సొంత స్థలంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇల్తపు గంగారం, ఇల్తపు పోషెట్టి భూమి పూజకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఆప్తుడైనటువంటి స్వర్గీయ బుద్ధరాజేశ్వర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి
ముందుకొచ్చినటువంటి గ్రామ పెద్దలకు, అన్ని పార్టీల రాజకీయ నాయకులకు, పెద్దలకు, పరిసర గ్రామాల పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటాం. రాజేశ్వర్ చేసిన సేవలకు గుర్తుగా కొరకు కానీ, ఇంకా గ్రామాల కొరకు కానీ మరి అనేక సేవలు చేశారు. కాబట్టి తన వియ్యంకులైనటువంటి శంకర్ సార్ గారు కానీ, బుర్రగంగయ్య కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధుమిత్రులు కానీ, ఈ నెల 2 నుంచి 18వ తేదీ వరకు అమరుల యాదిలో గౌడ గీతన్నలు చైతన్య యాత్రను నిర్వహించామని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర సలహాదారులు పెద్ది వెంకట్రాములు తెలిపారు. అమరుల యాదిలో గౌడ గీతన్నల చైతన్య యాత్రను జయప్రదం చేసిన సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నాందేవ్ వాడలో గల జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర సలహాదారులు పెద్ది వెంకట్రాములు, జిల్లా అధ్యక్షులు షేపూర్ సాయగౌడ్, జిల్లా కమిటీ సభ్యులు కోయేడు నరసింహులు, శ్రీరామ్ గౌడ్, శేఖర్ గౌడ్లు పాల్గొన్నారు. పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ నుండి సర్వాయి పాపన్న 374వ జయంతి 18వ తేదీ వరకు తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అమరుల యాదిలో గౌడ గీతన్నల చైతన్య యాత్ర జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా 16వ తారీఖున బోధన్లో సభ ప్రారంభించి రుద్రు, చందూర్, మోస్రా, కొత్తపేట్, నిజామాబాద్, నందిపేట్, లక్కోర, భీమ్గల్, మెండోరా తదితర మండలాల్లో గీతన్నలను చైతన్యపరుస్తూ సర్వాయి పాపన్న చరిత్రను వివరిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేస్తూ నివాళులు అర్పించి గీతా వృత్తిలో సర్వాయి పాపన్న పోరాట దక్షతను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో పోరాటమే మార్గమంటూ తెలియజేస్తూ చైతన్యపరిచి పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పెద్ది వెంకట్రాములు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌడ గీత కార్మిక సోదరులందరికీ, అలాగే యాత్ర జయప్రదానికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో జరిగే సమస్యల పోరాటాలకు గౌడ గీతలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కామారెడ్డి శాఖ వారు శ్రావణ మాస సందర్భంగా అమర్నాథ్ శివలింగ దివ్య దర్శనం రోటరీ క్లబ్ విద్యానగర్లో ఏర్పాటు చేశారు. కామారెడ్డిలో ప్రారంభోత్సవం స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, 3 జిల్లాల రీజనల్ ఇన్ఛార్జ్ రాజయోగిని బ్రహ్మకుమారి జయదీది కర కమలాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆశించి ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి అంశాన్ని గమనించి కామారెడ్డి ప్రజలందరూ కూడా అమరనాథునికి దర్శనం చేసుకోవాలని కోరారు. 16, 17, 18 3 రోజులు ఈ అమరనాథుని శివలింగం దర్శనం చేసుకోవాలని సూచించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు పరిష్కరించాలని నిత్యం అందుబాటులో ఉంటానని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేద మంత్రోచ్చారాల నడుమ వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం లేదని అసత్య ప్రచారాలు చేశారని ఆయన అన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి గత 8 నెలల కాలంలో తాను చేసిన అనేక అభివృద్ధి పనులపై ఆయన వివరాలు వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుండి నేటి వరకు 900 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు సుమారు 9 కోట్ల రూపాయల చెక్కుల రూపంలో అందజేశారని, అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా 2044 మందికి లబ్ధిదారులకు 65,61,000 రూపాయలు, ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 8 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు మంజూరైన పనులను పూర్తయ్యాయని, అదేవిధంగా ప్రత్యేక తాగునీటి పథకం కింద ఎన్సీఎఫ్ కింద 1.5 కోట్ల రూపాయలతో తాగునీటి పథకం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. పాఠశాలల మరుగుదొడ్ల నిర్మాణాలపై హెచ్డీఎఫ్ నిధుల కింద 2 కోట్ల రూపాయలు నిధులు మంజూరు కాగా ఆ పనులు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద 7,40,00,000 రూపాయలు నిధులతో మంజూరు చేయించిన పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తనతో పాటు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి నాతారి స్వామి, ఓబీసీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ బండి ప్రభాకర్, సీనియర్ నాయకులు కారుకూరి రామచందర్, రమేష్, మునిమంద రమేష్, చిలుముల శంకర్, రమేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మీకు ఇచ్చిన మాట ప్రకారంగా మన క్యాంప్ ఆఫీస్ కొంచెం లేట్ అయింది. అంటే క్యాంప్ ఆఫీస్ ఫస్ట్ స్టార్టింగ్గా తీసుకున్న తర్వాత చాలా రిపేర్ చేయాల్సి వచ్చింది. తర్వాత కోడ్ వచ్చింది. అందుకోసం కోడ్ అయిన తర్వాత మంచి రోజులు ఆగస్ట్ నెలల శ్రావణ మాసం వచ్చినాక పండితులు కడిగిన తర్వాత ఇవాళ పౌర్ణమి రోజున మంచి సత్తానికత అయి ప్రజలందరూ మంచి సంఖ్యతో వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఇక నేను
బెల్లంపల్లి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని 8 నెలల సంది నేను చేసిన పనుల గురించి చెప్పుకునే బాధ్యత ఉన్నది. గడిచిన 8 నెలల బెల్లంపల్లి నియోజకవర్గం జరిగిన అభివృద్ధి పనులు ప్రగతికి నివేదిక. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం క్రింద 925 మందికి లబ్ధిదారులకు 9,26,00,000 రూపాయల చెక్కులు రూపంగా అందజేయడం జరిగింది. నస్పూర్ మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్ బేర సత్యనారాయణ బాధితులు సీసీసీ కార్నర్ వద్ద పెద్ద ఎత్తున సోమవారం రాస్తారోకో నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కౌన్సిలర్ వార్డులో అనేక భూ కబ్జాలకు పాల్పడ్డారని, అదేవిధంగా ఎంతో మంది అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్లు తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని రాస్తారోకో చేస్తున్న బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చట్ట ప్రకారం సత్యనారాయణకు శిక్ష పడేంత వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. ఈ రాస్తారోకోలో కార్యక్రమంలో బాధితులు ప్రింటింగ్ ప్రెస్ అంజయ్య, రొడ్డ రాజేశం, సందెల శశికుమార్, జాడి శ్రీనివాస్, చింతల రామానుజం, శివరామయ్య, చిలువేరు శ్రీనివాస్, చిలువేరు కిరణ్, తిప్పని భీమయ్య తదితరులు ఉన్నారు. బేర సత్యనారాయణ, నీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఒక్క అన్యాయం చేసినట్టు నిరూపించితే ముక్కు భూమికి రాసి ఈ ఊరిడ్చి పెట్టిపోతాను. నీకు సిగ్గు, శరం, లజ్జ, మానం అనేటి ఉంటే ఇవాళ నీ తరపున ఇంతమంది బాధితులు రోడెక్కాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవాళ వీళ్ళందరూ వచ్చి ఇవాళ నీ బాధితులు ఇంతమంది ఉన్నారు. నువ్వు చేసిన అన్యాయం ఎక్కడ లేదో చెప్పమని చెప్తాను. నువ్వు చేసిన అన్యాయం ఎక్కడ లేదో, ప్రతి జాగలకు పోతే ప్రతి జాగల అన్యాయం. ఇవాళ 89 సర్వే నెంబర్ల 3 ఎకరాల 12 గుంటలు. నగరంలోని కోటగల్లి జీపీఎస్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాఖీ పండుగను వినూత్నంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నగరంలోని జీపీఎస్ కోటగల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రాఖీ పండుగ వినూత్నంగా జరుపుకున్నారు. పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లకు రాఖీలు కడుతూ మేము మీకు రక్ష, మీరు మాకు రక్ష అంటూ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా రాఖీ పండుగ జరుపుకున్నారు. సంస్కృతి సాంప్రదాయాలను చాటారు. చెట్లను రక్షిస్తే పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా చెట్లు మనకు నీడను, ప్రాణవాయువును అందిస్తాయని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామచందర్, వైకాండో ఉపాధ్యాయులు సుజాత, సరిత, మమతా, శ్రవంతి విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. బోధన్ శ్రావణ మాస ఉపకర్మ కార్యక్రమం బోధన్ బ్రాహ్మణ సమాజ్ ఆధ్వర్యంలో శంకర్ గురు మఠంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి వేద పండితులు అనంత జోషి, కృష్ణ జోషి పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా సమాజ్ అధ్యక్షులు ప్రవీణ్ మహారాజ్, ముఖ్య కార్యదర్శి ఉమానంద్, మనోజ్, రామ్ శాస్త్రి, సునీల్ భాస్కరాచార్య, బ్రాహ్మణ బంధువులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. శ్రీ జగద్గురు శంకరాచార్య వారి స్వామి వారి యొక్క మఠంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ సంవత్సరంగా నూతనంగా ఈ బ్రాహ్మణ సమాజ్ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరము బంధుమిత్రుల చేత, బ్రాహ్మణ బంధువులందరి చేత కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి బోధన్ వేద పండితులైనటువంటి బాల్కొండ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో సోమవారం రాఖీ పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. సోదరులకు రాఖీలు కడుతూ ఆశీర్వాదాలు పొందారు. మండల కేంద్రంలోని మహతి ఆశ్రమంలో చిన్నారి విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు. మండల కేంద్రంలో రాఖీలు విక్రయించడానికి పెద్ద సంఖ్యలో దుకాణాలు వెలిశాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా కిసాన్ నగర్ గ్రామ పద్మశాలి సంఘ భవనంలో రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పద్మశాలి కార్యవర్గం నూతనంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు మానేటి నాగభూషణం, ఉపాధ్యక్షులు పొట్టవేత్రి పురుషోత్తం, ప్రధాన కార్యదర్శులు అల్వాల మధుసూదన్, కార్యదర్శి మేక లక్ష్మీనారాయణ, కోశాధికారి మేక సంజయ్లను ఎన్నుకున్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బోధన్ మండలం మందన్న గ్రామంలో సమావేశం నిర్వహించారు. మైత్రి లక్ష్మణ్ అధ్యక్షతన ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏచాల గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు గైని రాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో వికలాంగులకు సంబంధించి నిధుల్ని పెంచకుండా, పెన్షన్ ని పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నెలకు 3,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నెలకు 6,000 రూపాయలు పెన్షన్ వెంటనే అమలు చేయాలని వికలాంగులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రామ్ పటేల్, సాయిలు, ఎల్లయ్య, సింగడి లక్ష్మణ్, లక్ష్మి, గంగాధర్, మహేందర్, మహేష్,
పోషెట్టి శంకర్, గంగారం తదితరులు పాల్గొన్నారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 73,300గా ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 67,520గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,280గా ఉంది. ఇక వెండి 10 గ్రాములకు 880గా పలికింది. కిలో ముద్ద వెండి 88,000గా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు. అన్న తమ్ముళ్లకు రాఖీ కట్టి నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనం దేశానికి రక్ష అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రజలు. నిజామాబాద్ నగరంలో దంచికొట్టిన భారీ వర్షం. వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు. ఆందోళనలో ప్రయాణికులు. చాకచక్యంగా వ్యవహరించిన ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ, పోలీసులు. పిల్లలలో దేశభక్తిని, సోదర భావాన్ని నింపే సాంప్రదాయ పండుగ రక్షాబంధన్. నగరంలోని తన నివాసంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టిన సోదరి మణులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి. నిజామాబాద్ అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులకు ఆదేశం. నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ముగిసిన ఫుట్బాల్ టోర్నీ. హాజరై విజేతలకు బహుమతులు అందజేసిన జిల్లా జడ్జి సునీత కుంచాల. ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కేశవేణు జన్మదిన వేడుకలు. పెద్ద ఎత్తున మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు, కుర్మ సంఘం, కులస్తులు, అభిమానులు. నగరంలో పలు సేవా కార్యక్రమాలు. పలువురు ప్రజాప్రతినిధులకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన బ్రహ్మకుమారీలు. న్యాయవాదులపై దాడులు ఆందోళనకరం. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు. తిరుమల తిరుపతి ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న ఎంపీ ధర్మపురి అరవింద్. రాఖీ పౌర్ణమి సందర్భంగా పాల్గొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి రాఖీ కట్టిన మోర్తాడ్ నాయకులు, ప్రజాప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.